downloaded as the world's first sperm race with the goal to win $10,000 in ఈ వీడియోలో స్పర్మ్ రేస్ లో గెలిచిన వారికి $10,000 ఇస్తారా? ఈ స్పర్మ్ రేస్ అనేది ఒక కాలేజ్ లో జరిగింది. దాంతో పాటు ఒక మహిళ తన గ్యాస్ ని అంటే తన ఫ్యాట్ ని అమ్మి 38 లక్షలు సంపాదించింది. అలానే 54 ఇయర్స్ తర్వాత గోల్డెన్ టెంపుల్ యొక్క లైట్స్ ని కంప్లీట్ గా ఆఫ్ చేశారంట. ఈ వీడియోలో వీటితో పాటు ఇంకా చాలా విషయాలను తెలుసుకుంటారు. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ఎప్పుడో ఒకసారి ఫ్లవర్స్ ని చూసినప్పుడు అది ఒక మొగ్గ నుండి పువ్వుగా మారాలి అంటే 1 or 2 weeks లో మారుతుంది. అలానే ఆ పువ్వు వికసించాలి అంటే 2 రోజుల టైం పడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పువ్వు గురించి వింటే షాక్ అవుతారు. ఈ పువ్వు పేరు ఆర్గైనోజీఫియం. ఈ పువ్వు ప్రతి 7 సంవత్సరాలకి ఒక్కసారి వికసిస్తుంది. అంటే ఆ పువ్వు ఓపెన్ అవ్వడానికి 7 సంవత్సరాల టైం పడుతుంది. అండ్ అది జస్ట్ 7 days ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే ఈ పువ్వు 7 years తర్వాత ఓపెన్ అయినాక 7 days ఉండి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇలానే ఆ లైఫ్ సైకిల్ అనేది రిపీట్ అవుతా ఉంటుంది. అలానే ఈ పువ్వుని ఫ్లవర్ ఆఫ్ పేషెన్స్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఇండియాకి చెందిన భూపాల్ అనే ప్లేస్ లో ఒక విచిత్రమైన పెళ్లి జరిగింది. దాని గురించి మీరు వింటే తప్పకుండా నవ్వుతారు. ఈ సంఘటన లాక్డౌన్ కంటే ముందు అంటే 2019లో భూపాల్లో వర్షాలు పడట్లేవు అని, అలానే అక్కడ ఉన్న భూమి ఎండిపోతుంది అని 2 కప్పలకి పెళ్లి చేశారు. వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఒకవేళ కప్పలకి గనుక పెళ్లి చేస్తే వానదేవుడు వర్షాలను కురిపిస్తారంట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆ కప్పలకి పెళ్లి చేసిన తర్వాత ఊహించలేనంత వర్షం పడింది. ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయని ఆ కప్పలకి విడాకులు కూడా ఇచ్చారంట. దీనిపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీలో ప్రతి ఒక్కరు కూడా నవ్వుతారు. ఈ జనరేషన్ లో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులోనే ఇది కూడా ఒకటి అని అనుకోండి. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ మహిళ పేరు స్టెఫెనీ మాథో. ఈమె ఒక టీవీ షో యాంకర్. ఈమె చేసిన పని ఏంటి అంటే ఈమె గ్యాస్ ని అంటే ఈమె ఫ్యాట్ ని ఒక జార్ లో నింపి అమ్మడం స్టార్ట్ చేసింది. అండ్ ఈమె 97 jars ని అమ్మింది. ఈ బిజినెస్ ద్వారా ఆమె 38 లక్షలు సంపాదించింది. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఈమె పిచ్చితనంతో ఆ జార్స్ ని అమ్మినా సరే కొన్న వాళ్ళకైనా తెలివి ఉండాలి కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్షిప్ అనే బాండ్ ఉత్తి మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది. అసలు విషయం ఏంటి అంటే 2004లో ఒక అర్త్క్వేక్ వల్ల ఒక బేబీ హిప్పోపొటమస్ తప్పిపోయింది. ఇంకా ఆ తర్వాత ఆ బేబీ హిప్పో ఒక 130 years ఏజ్ ఉన్న టార్టాయిస్ తోని ఫ్రెండ్షిప్ చేసింది. ఈ 2 జంతువులు కూడా తినడం, స్విమ్ చేయడం, అలానే రెస్ట్ తీసుకోవడం అన్ని కూడా కలిసి చేస్తాయంట. నిజంగా ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ ఈసారి మనుషులు కాకుండా జంతువులు నిరూపించాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు ఎప్పుడైనా కొత్త వస్తువులను కొన్నప్పుడు వాటిలో ఇలాంటి చిన్న బ్యాగ్స్ ఉంటాయి. అలానే ఆ చిన్న బ్యాగ్స్ లో కొన్ని వైట్ క్రిస్టల్స్ ఉంటాయి. అసలు ఆ చిన్న ప్యాకెట్స్ ని మనం కొత్తగా కొన్న వస్తువుల్లో ఎందుకు పెడతారో తెలుసా? ఆ ప్యాకెట్స్ ని సిలికా జెల్ ప్యాకెట్స్ అంటారు. ఈ సిలికా జెల్ అనేది ఆ వస్తువులో ఉండే మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలానే ఆ వస్తువుకి తుప్పు పట్టడం లాంటి వాటి నుండి కాపాడుతుంది. అందుకే ఈ సిలికా జెల్స్ ని యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, 54 years తర్వాత గోల్డెన్ టెంపుల్ యొక్క లైట్స్ ని ఆఫ్ చేశారు. ఈ గోల్డెన్ టెంపుల్ పంజాబ్ లో అమృత్సర్ దగ్గర ఉంటుంది. రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ గొడవల గురించి మీకు తెలిసిందే కదా. సో పంజాబ్ పాకిస్తాన్ కి అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ లైట్స్ ఆన్ ఉన్న ప్లేస్ ని ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ లో లైట్స్ ని ఆఫ్ చేశారు. కానీ గోల్డెన్ టెంపుల్ లైట్స్ ఆఫ్ చేయక 54 years అవుతుంది. ఈ పాకిస్తాన్ గొడవల వల్ల గోల్డెన్ టెంపుల్ లైట్స్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు. ఈ ఫ్యాక్ట్ చెప్పబోయే ముందు వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి లైక్ చేయండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి స్పర్మ్ రేస్ జరిగింది. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఈ స్పర్మ్ రేస్ లాస్ ఏంజలస్ లో ఒక కాలేజ్ లో జరిగింది. అలానే ఈ స్పర్మ్ రేస్ లో 2 స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ స్పర్మ్ రేస్ లో క్రిస్టియన్ మిల్కర్ అనే అతను గెలిచాడు. ఇతను ఈ రేస్ లో గెలిచినందుకు $10,000 క్యాష్ ప్రైజ్ గా ఇచ్చారు. ఈ స్పర్మ్ శాంపుల్స్ ని ఒక ఆర్టిఫిషియల్ ఫ్లూయిడ్ ట్రాక్ నుండి పంపించి ఆ రేస్ ని ఒక మైక్రోస్కోపిక్ టెక్నాలజీ ద్వారా చూశారు. ఈ స్పర్మ్ రేస్ ని లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు. అదే కాదు, ఈ స్పర్మ్ రేస్ ని చూడడానికి 1000 మందికి పైగా జనాలు వచ్చారంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ఫోటో చూసిన తర్వాత మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఆ రెయిన్డీర్ యొక్క కొమ్ములకి లైట్స్ ఎందుకు వస్తున్నాయని. అయితే ఫిన్లాండ్ లో ప్రతి సంవత్సరం ఈ రెయిన్డీర్స్ వల్ల
4000 కార్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అది ఎలా అంటే ఈ రెయిన్డియర్స్ రాత్రి సమయంలో రోడ్ పైనకి రావడం వల్ల అక్కడ ప్రయాణించే వాళ్ళకి తెలియకుండానే ఈ రెయిన్డియర్స్ ని గుద్ది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడి గవర్నమెంట్ ఇలా యాక్సిడెంట్స్ అవ్వద్దు అని వాటి కొమ్ములకి రిఫ్లెక్టివ్ పెయింట్ ని వేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల నైట్ సమయంలో కూడా రెయిన్డియర్స్ తిరగడం అక్కడ ప్రయాణించే వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి యాక్సిడెంట్స్ అనేవి జరగవు. ఫ్యాక్ట్ నంబర్ 9. ఈ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఎంతసేపు ఉండేనో తెలుసా? ఆగస్ట్ 2010 చైనా దేశంలో బీజింగ్ అనే దగ్గర ఈ ట్రాఫిక్ జామ్ జరిగింది. ఇది 100 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉండే. అలానే ఈ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేయడానికి 10 days టైం పట్టింది అంట. ఫ్యాక్ట్ నంబర్ 10. ఈ మష్రూమ్ ని చూస్తున్నారు కదా, ఇది అన్ని మష్రూమ్స్ లాగా కాదు. దీని పేరు గూచి మష్రూమ్. వీటిని మనం పండించలేం. ఇవి సహజంగా అవంతటా అవే పెరుగుతాయి. అందుకే వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 1 కేజీ గూచి మష్రూమ్ ఖరీదు దాదాపుగా 30,000 ఉంటుంది. ఇది మన ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ అలానే కాశ్మీర్ వైపు పెరుగుతాయి. వీటిని తినడం చాలా మంది సెలబ్రిటీస్ కి ఇష్టం అంట. సో గైస్, ఈ వీడియోలో చెప్పాలనుకునే విషయాలు ఇవే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో మొత్తంలో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఉత్తి ఒక లైక్ మాత్రమే. సో ప్లీజ్ గైస్, లైక్ చేయడం మర్చిపోకండి. అలానే నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. దాంతో పాటు పాకిస్తాన్ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే రైట్ సైడ్ వీడియో పైన క్లిక్ చేయండి. అలానే మరిన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే లెఫ్ట్ సైడ్ వీడియో పైన క్లిక్ చేయండి.